మెజిస్ట్రేట్ ఎదుట బాల్కా సుమన్ని పోలీసులు హాజరుపరిచారు. అంతకు ముందు నాంపల్లి పోలీస్ స్టేషన్ నుంచి కింగ్కోటి ఆసుపత్రికి బాల్కా సుమన్ని పోలీసులు తరలించారు. ఆసుపత్రిలో వైద్య పరీక్షల తర్వాత హిమాయత్ నగర్లో మెజిస్ట్రేట్ వద్దకు తీసుకెళ్లారు. నాంపల్లి పోలీసులపై జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. అపార్ట్మెంట్లోని జడ్జి ఫ్లాట్లోకి బాల్కా సుమన్ని తీసుకెళ్తున్న పోలీసులపై జడ్జి మండిపడ్డారు. అపార్ట్మెంట్ కిందే వేచి ఉండాలని పోలీసుని ఆదేశించారు. దీంతో గంట నుంచి అపార్ట్మెంట్ కిందే పోలీసులు వేచి ఉన్నారు. బాల్కా సుమన్ని మ్యాజిస్ట్రేట్ ముందుకు తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి శశిని అడిగి తెలుసుకుందాం. శశి, చెప్పండి. ప్రస్తుతం నేను హిమాయత్ నగర్లో ఉన్నాను, మ్యాజిస్ట్రేట్ నివాసం ముందు. ఇప్పటికీ కూడా బాల్కా సుమన్ను నాంపల్లి పోలీసులు మ్యాజిస్ట్రేట్ నివాసానికి తీసుకుని వచ్చి సుమారుగా గంటన్నర సేపు గడుస్తుంది. అయినప్పటికీ కూడాను మ్యాజిస్ట్రేట్ ఇంటికి సంబంధించినటువంటి కింది భాగంలోనే ఇప్పటికే బాల్కా సుమన్తో పాటు పోలీసులు ఉన్నారు. ఇంకా మ్యాజిస్ట్రేట్ వారిని పైకి పిలవలేదు. మరోవైపు మ్యాజిస్ట్రేట్ కిందకి వచ్చి వీరికి సంబంధించినటువంటి వాదనలు వినేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు ఈ కేసుకు సంబంధించినటువంటి కొన్ని పేపర్లు మిస్ కావడంతో కోర్టు క్లర్క్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆ పేపర్ల కోసం వెళ్ళినట్టుగా తెలుస్తోంది. సో ఇందులో భాగంగానే కొంత ఆలస్యం అవుతోంది. ఇప్పటికే సుమారుగా గంటన్నర సేపు కావస్తుంది బాల్కా సుమన్తో పాటు ఆ తర్వాత నాంపల్లి పోలీసులు మ్యాజిస్ట్రేట్ నివాసానికి చేరుకుని. అయితే అవసరమైనటువంటి పత్రాలు, కొన్ని డాక్యుమెంట్స్ కూడా మిస్ కావడంతో ప్రజెంట్ కోర్టు క్లర్క్ వాటిని తీసుకురావడం కోసం ప్రజెంట్ కోర్టుకు వెళ్ళినట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. సో ఇదొక అంశం. అయితే బాల్కా సుమన్ను తీసుకుని పోలీసులు ఇంటికి వచ్చినప్పుడు జడ్జి కాస్త అసహనం వ్యక్తం చేసినటువంటి సందర్భం కూడా ఉంది. వారిని కిందనే వెయిట్ చేయాలంటూ కూడా ఆమె చెప్పింది. సో మొత్తానికి మరి కాసేపట్లోనే ఇరు వర్గాలకు సంబంధించినటువంటి వాదనలు ప్రారంభమవుతాయి. ఒకవైపు రిమాండ్కి తరలించాలంటూ పోలీసులు, మరొక వైపు రిమాండ్ను రిజెక్ట్ చేయాలంటూ కూడా బాల్కా సుమన్ తరపున న్యాయవాదులు వాదించేటటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇవాళ మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో బాల్కా సుమన్ను అదుపులోకి తీసుకున్న తర్వాత నాంపల్లి పోలీస్ స్టేషన్లో సుమారుగా 5 గంటల పాటు బాల్కా సుమన్ను విచారించి ఆ తర్వాత స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేశారు. ఇదే కాకుండా బాల్కా సుమన్తో పాటు ఫిర్యాదు చేసినటువంటి సింగరేణికి సంబంధించినటువంటి ఎంప్లాయీ స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేశారు. సో మొత్తం కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలతో ప్రజెంట్ న్యాయమూర్తి ముందు బాల్కా సుమన్ను హాజరుపరచడానికి ఇప్పటికే పోలీసులు తీసుకుని వచ్చినటువంటి సందర్భం. సో న్యాయమూర్తి ముందు హాజరుపరచడానికన్నా ఆ సందర్భంలో కొన్ని డాక్యుమెంట్లను ఇటు రాంపల్లి పోలీసులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ముందు ఎఫ్ఐఆర్ ఉంటుంది. ఎఫ్ఐఆర్లో అసలు కేసు ఏ సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశారనే వివరాలు ఎఫ్ఐఆర్లో ఉంటాయి. ఇదే కాకుండా అరెస్టుకు సంబంధించినటువంటి మెమో కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ మెమోలో ప్రధానంగా నిందితుడిని ఎక్కడ అరెస్ట్ చేశారు, ఏ సందర్భంలో అరెస్ట్ చేశారు, ఎలా అరెస్ట్ చేశారు అనేటువంటి అంశాలు ఈ అరెస్ట్ మెమోలో ఉంటాయి. ఇదొక అంశం. అయితే కేసు డైరీ, ఆ తర్వాత రిమాండ్ రిపోర్ట్, ఇదంతా కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఇందులో కేసు డైరీలో ప్రధానంగా ఈ కేసుకు సంబంధించినటువంటి నేపథ్యం ఏంటి, ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణలు ఏంటి, ఇప్పటి వరకు సేకరించినటువంటి ఆధారాలు ఏంటి, ప్రాథమిక ఆధారాలు ఏంటి, ఆ తర్వాత ప్రాథమికంగా ఆయన నుంచి స్టేట్మెంట్ రికార్డ్, ఇవన్నీ కూడా ఈ కేసు డైరీలో ఉంటాయి. సో ఇదే కాకుండా నిందితుడికి సంబంధించినటువంటి మెడికల్ టెస్ట్లు ఏమైనా నిర్వహించి ఉంటే కనుక వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లను సైతం పూర్తిగా న్యాయమూర్తి ముందు ఇవన్నీ కూడా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అనంతరం ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో వాదోపవాదనలు కొనసాగుతాయి. సో ప్రధానంగా ఇప్పటికే బాల్కా సుమన్కి సంబంధించినటువంటి న్యాయవాదులు అయితే మాత్రం రిమాండ్ రిజెక్ట్ చేసే విధంగా ఇటు జడ్జిని విజ్ఞప్తి చేయాలంటూ కూడా అందుకు తగినటువంటి అంశాలతో సిద్ధంగా ఇప్పటికే ఉన్నారు. మరోవైపు పోలీసులు సైతం ఖచ్చితంగా బాల్కా సుమన్ను రిమాండ్కి తరలించేలా అందుకు సంబంధించినటువంటి అంశాలతో పోలీసులు కూడా ఇప్పటికే సిద్ధంగా ఉన్నటువంటి సందర్భం. సో 11 గంటల సమయంలో 11 గంటలు దాటిన తర్వాత ఈ బాల్కా సుమన్కి సంబంధించినటువంటి రిమాండ్ అంశంపై వాదోపవాదనలు ప్రారంభమయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. అప్పుడే జడ్జి వీరికి సంబంధించినటువంటి వాదనలు వినేటటువంటి అవకాశం అయితే ఉంది. అప్పటికే కోర్టు క్లర్క్ కూడా చేరుకునేటువంటి అవకాశం ఉండడంతో 11 గంటల తర్వాత బాల్కా సుమన్కి సంబంధించినటువంటి భవితవ్యం ఏంటి అనేది ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఆయన్ను జడ్జి రిమాండ్కి తరలిస్తారా లేకపోతే రిమాండ్ రిజెక్ట్ చేస్తారా అనేటటువంటి అంశాలు 11 గంటల తర్వాతే ఒక కొలిక్కి వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. ఇదొక సందర్భం. అయితే ఇటు బాల్కా సుమన్కు మద్దతుగా ఆయనకు సంఘీభావంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఇప్పటికీ జడ్జి నివాసం వద్దకు చేరుకున్నారు. ఇప్పటికే ఆయనకు సంబంధించినటువంటి అరెస్ట్ అక్రమం అంటూ వారంతా కూడా నినదిస్తూ ఉన్నారు. జడ్జి నివాసం వద్ద కూడా వారంతా ఆయనకు సంబంధించినటువంటి
రిమాండ్ రిజెక్ట్ అవుతుందనే ఒక ఆశాభావంతోనే వారంతా ఇప్పటికీ ఎదురు చూస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. సో ఇది ఒక అంశం అయితే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అత్యంత వివాదాస్పదంగా మారాయి. 4 రోజుల క్రితం ఆయన మందమరిలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసినప్పుడు పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి సింగరేణి ఆస్తులను తగలబెట్టాలి, ధ్వంసం చేయాలంటూ కొన్ని వ్యాఖ్యలతో పాటు తర్వాత రైలు పట్టాలను కోసేయాలి, ఇదొక అంశం అయితే ఇదొక మరో మిలిటెంట్ ఉద్యమాలకు సైతం సిద్ధం కావాలంటూ అనే విధంగా పిలుపునివ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఇబ్బందికర వ్యాఖ్యలంటూ కూడా భావించారు. ఇదొక అంశం అయితే ఇక సింగరేణికి సంబంధించిన ఉద్యోగి కూడా సింగరేణి ఆస్తులను ధ్వంసం చేయాలనేటటువంటి అంశాన్ని బహిరంగంగా బాల్కసుమన్ పిలుపునివ్వడంతో సింగరేణి ఉద్యోగి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన రెండో రోజే ఈ ఫిర్యాదు మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అప్పటి నుంచి కూడా బాల్కసుమన్ని అప్రోచ్ అయ్యేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఆయన అందుబాటులోకి రాలేదు. ఇవాళ ఆయన బీఆర్ఎస్ భవన్లో ఉన్నారంటూ తెలుసుకున్న తర్వాత బీఆర్ఎస్ భవన్కి వెళ్ళి ఆయన అదుపులోకి తీసుకున్నారు. సో మొత్తానికి మరి కాసేపట్లోనే బాల్కసుమన్కి సంబంధించినటువంటి భవితవ్యం తెలబోతుంది. ఆయన్ను రిమాండ్కి తరలిస్తారా లేకపోతే రిమాండ్ రిజెక్ట్ అవుతుందనే విషయం కొద్ది నిమిషాల్లోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది.